తిరుపతి జిల్లాలోని సూలూరుపేట వాకాడు సబ్ స్టేషన్ పరిధిలోని పట్టుబడిన మద్యాన్ని మాంబట్టు సెజ్ వద్ద ఉన్న ఖాళీ ప్రాంతంలో శుక్రవారం ధ్వంసం చేసిన అధికారులు. ఈ సందర్భంగా సబ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రమేష్ మాట్లాడుతూ, అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన మొత్తం 14,201 బాటిళ్ల మద్యాన్ని జేసీబీ సహాయంతో నేడు ధ్వంసం చేయడం జరిగిందని, దీని విలువ సుమారు 15 నుండి 20 లక్షలు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట సబ్ సీఐ సోమయ్య, వాకాడు సీఐ శ్రీనివాసరావు, సబ్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ఈరోజు సూలూరుపేట స్టేషన్ పరిధిలోని మరియు వాకాడు స్టేషన్ పరిధిలోని పట్టుబడిన మద్యం కేసుల్లోంటి మద్యాన్ని సూలూరుపేట పరిధిలోని మాంబట్టు ఏరియాలోని సెజ్ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో ధ్వంసం చేయడం జరిగింది. ఇవి గౌరవ ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ సబ్ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ అయితే జరిగింది. ఇందులో మొత్తం మనం గత ఎలక్షన్లో పట్టుబడిన మద్యం తాలూకు సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఇవి మొత్తం 14,201 బాటిల్స్ని 180 ml బాటిల్స్ని ఎన్డీపీఎల్గా గుర్తించబడి వీటిని మనం గత ఎలక్షన్ టైంలో బియ్యపాలెం చెక్ పోస్ట్ నందు కేసును పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ప్రాపర్టీని మనం శాంపిల్స్ని పంపించి, అలాగే గౌరవ డిప్యూటీ కమిషనర్ అనంతపూర్ వారి ఉత్తర్వుల మేరకు మరియు మా సెబ్ అధికారులు, జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రాపర్టీని ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ సుమారు ఒక 15 నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది అని అంచనా వేస్తున్నాం. ఇట్లాగే మనం గతంలో ఎక్కడైనా కేసుల్లో దొరికినటువంటి ప్రాపర్టీ అన్నింటిని కూడా ఇలాగే స్టేషన్ల వారీగా మనం అధికారుల ఉత్తర్వుల మేరకు ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో సంబంధించిన ఈ కేసులకు సంబంధించిన వెహికల్స్ అయితేనేమి, అలాగే ముద్దాయిలు అయితేనేమి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, సదరు వెహికల్స్ని కూడా మనం వేలం ద్వారా వాటిని కూడా ప్రభుత్వానికి జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు వాకాడు ఇన్స్పెక్టర్ గారు, మిగతా ఇక్కడికి వచ్చిన రెవెన్యూ సిబ్బంది, విఆర్ఓ అండ్ ఆర్ఐ గారికి, విలేజ్ సెక్రటరీ గారికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.